ఓకే చిన్ను, నీకు సెబీ అంటే ఎవరో అర్థమైంది కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లోనే ఒక ఇంపార్టెంట్ పార్ట్ గురించి చెప్తాను. అదే స్టాక్ బ్రోకర్. బ్రోకరా? పెళ్లి సెట్ చేసేవాడా? ఒక మంచి సంబంధం ఉంటే చెప్పవే నీకు. అబ్బా, వీళ్ళు ఆ బ్రోకర్ కాదు నానమ్మ. స్టాక్ బ్రోకర్ అంటే సెబీ రిజిస్టర్డ్ కార్పొరేట్ కంపెనీస్. మనం షేర్ బై ఆర్ సెల్ చేయాలి అంటే వీళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాలి. మనకి మార్కెట్ లో చాలా సెబీ రిజిస్టర్డ్ బ్రోకరేజ్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిరోదా, అబ్స్ట్రాక్ట్, ఫైర్స్, ఏంజల్ వన్, ఇలా చాలా ఉన్నాయి. ఇన్ని బ్రోకర్ కంపెనీస్ ఉన్నాయి కదక్క, వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? మనం సెలెక్ట్ చేసుకునే బ్రోకర్ వెబ్ అండ్ మొబైల్ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండి మనకు స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయాలి. మన ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్ అండ్ ట్యాక్స్ రిపోర్ట్స్ ని అక్యురేట్ గా ప్రొవైడ్ చేయాలి. మన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ కి సంబంధించిన డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఎఫిషియెంట్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఓకే అక్క, ఇంకా నువ్వు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మంచి మార్జిన్ ప్రొవైడ్ చేయాలి. ఫండ్ ట్రాన్స్ఫర్ చాలా ఫేర్ అండ్ క్విక్ గా అయ్యేలా ఉండాలి. బ్రోకరేజ్ ఫీ చాలా కాంపిటేటివ్ గా ఉండి సెబీ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్ గా ఫాలోగా అయ్యే మంచి కంపెనీని మనం చూస్ చేసుకోవాలి. సరే, ఒక మంచి బ్రోకర్ ని చూసుకున్నావు, వారి దగ్గర షేర్స్ కొన్నావు. కొన్నట్టు మనకి పేపర్లో ఏమైనా రాసిస్తాడా? మనం కొన్నట్టు సాక్ష్యం ఏదే? 1996 ముందు వరకు అయితే పేపర్స్ లో రాసి ఇచ్చేవారు నానమ్మ. మరి ఇప్పుడు ఇవ్వరా ఏంది? ఇప్పుడు కూడా ఇస్తారు, కాకపోతే పేపర్ లో కాదు, డిజిటలైజ్డ్ ఫార్మాట్ లో, అంటే డిమాటరైజేషన్ ఫార్మాట్. సింపుల్ గా డిమాట్ ఫార్మాట్ లో మన షేర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది కూడా కంప్యూటర్ లోనేనా? అదే పేపర్ లో రాసిస్తే నేను నా బేరోలో భద్రంగా దాచేదాన్ని కదనే. కరెక్టే కదక్క, కరెక్టే. కానీ మనం షేర్స్ కొనేది ఈ రోజు కొని రేపు అమ్మడం కోసం కాదుగా. వాటిని చాలా ఇయర్స్ సేఫ్ గా మన దగ్గర దాచుకోవాలి. నానమ్మ, నీ బీరువాలో ఉన్న బాండ్ పేపర్స్ ఒకసారి చూపించు. చూసావా, పేపర్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే అవి కొన్ని రోజులకి డ్యామేజ్ అవుతాయి ఆర్ మిస్ప్లేస్ అవ్వటం. కొన్నిసార్లు మిస్ కూడా అవుతాయి. ఆ షేర్ వాల్యూ మొత్తం మనకి లాసే కదా. అందుకే డిమాట్ లో ఇస్తే అవి ఎన్ని ఇయర్స్ అయినా పేపర్స్ డ్యామేజ్ అవ్వవు. బై అండ్ సెల్ ఆర్ ట్రాన్స్ఫర్ చాలా ఈజీగా చేయొచ్చు. అవును కదా. ఇంతకీ ఆ డిమాట్స్ కూడా బ్రోకర్ దగ్గరే ఉంటాయా? మన షేర్స్ వాళ్ళ పేర్ల మీద మార్చుకుంటే లేక అమ్మేస్తే ఎవరు చూడవచ్చారు? నువ్వు చెప్పింది నిజమే నానమ్మ. అలా కొంతమంది స్టాక్ బ్రోకర్స్ మనకి తెలియకుండా వాటిని అమ్మడం లేదా బ్యాంక్ లో వాటిపైన లోన్ తీసుకోవడం లాంటివి చేస్తారు పాస్ట్ లో. కానీ మన ట్రేడింగ్ అకౌంట్ లో మనం బై చేసిన షేర్స్ బ్రోకర్ దగ్గర స్టోర్ అవ్వవు. అవి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఎన్ఎస్డిఎల్ అండ్ సెంట్రల్ డిఎస్ఎల్ సిడిఎస్ఎల్ లో మన డిమాట్ లో స్టోర్ అవుతాయి. ఈ డిమాట్ అకౌంట్ ని మనం సేమ్ బ్రోకర్ ని డిపాజిటరీ పార్టిసిపేటరీ పర్మిషన్ ఉంటే వాళ్ళ దగ్గర ఓపెన్ చేయొచ్చు. మరి ఇందాక నువ్వు చెప్పినట్టు బ్రోకర్స్ ఎలా మోసం చేసేవారు? ఒకప్పుడు బ్రోకర్స్ కి మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేవాళ్ళం. అంటే బ్రోకర్ కంపెనీస్ మన తరపున స్టాక్స్ బై, సెల్ ఆర్ ప్లెజ్ చేసే పర్మిషన్ ఇచ్చేవాళ్ళం. దీన్ని కొన్ని బ్రోకరింగ్ కంపెనీస్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఇన్వెస్టర్స్ కి తెలియకుండా వాళ్ళ స్టాక్ సెల్ ఆర్ ప్లెజ్ చేసేవాళ్ళు. ఇది అబ్జర్వ్ చేసిన సెబీ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేసింది. ఇప్పుడు ఇంత ఈజీగా బ్రోకర్స్ మన స్టాక్స్ ని సెల్ ఆర్ ప్లెజ్ చేయలేరు. ఒకవేళ సెల్ చేయాలన్నా మనం సెల్ ఆర్డర్ ఆర్ బై ఆర్డర్ ప్లేస్ చేయందే బ్రోకర్ ఆ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయలేరు. నౌడేస్ ఓటీపీ ఎంటర్ చేయనిదే మనం కూడా ఆర్డర్ ప్లేస్ చేయలేం. ఇంకా మన ఈ క్యాష్ స్టేట్మెంట్స్ ని రెగ్యులర్ చెక్ చేసుకోవాలి. అండ్ మన పాస్వర్డ్ అండ్ ఓటీపీస్ ని ఎవరితో కూడా షేర్ చేయవద్దు. ఈ క్యాష్ స్టేట్మెంట్ అంటే ఈ సిఏఎస్ అనేది ఎలక్ట్రానిక్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్. సెక్యూరిటీల మార్కెట్ లో మన అన్ని పెట్టుబడులకు సంబంధించిన ఒక ప్రకటన. సిఏఎస్ లో ఈక్విటీ షేర్లు, ప్రిఫరెన్స్ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్, సావరిన్ గోల్డ్ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, డిబెంచర్లు, సెక్యూరిటైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, మనీ మార్కెట్ సాధనలు మరియు డిమాట్ లో ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీ లాంటి మన ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఓకే అక్క, ఇంకా చెప్పు, నేర్చుకుంటా. ఇక మనం ట్రేడింగ్ అకౌంట్ అండ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆర్ తిరిగి డిపాజిట్ చేసుకోవాలి అన్నా మనం మన డిమాట్ అకౌంట్ ని మన బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకోవాలి. మనం షేర్స్ బై ఆర్ సెల్ చేసేటప్పుడు
మన మనీని డెబిట్ ఆర్ క్రెడిట్ ఎవరు చేస్తారో తెలుసా? ఎవరక్క? ఎన్ఎస్సిలో ట్రాన్సాక్షన్ చేస్తే ఎన్ఎస్సి క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, అదే బిఎస్సిలో అయితే ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చేస్తుంది. మనం ఎవరికి షేర్ సెల్ చేసామో వాళ్ళ దగ్గర నుంచి మనకి మనీ వచ్చేలా చేస్తుంది. అండ్ వైస్ వర్సా ఫర్ బయ్యింగ్.